Hi everyone, this is Usha, chemistry faculty. Yesterday already ఒక వీడియో పెట్టాను కదా. సో ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి డెప్త్ వరకు ఎలా వెళ్తుందో నేను వీడియోస్ చేసి చూపిస్తాను, నేను ఫాలో అవ్వండి. ఓకే, సో టుడే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అనే ఒక టాపిక్ని బేస్ చేసుకొని బేసిక్స్ నుంచి డెప్త్ వరకు. ఓకేనా, ఫస్ట్ నేను పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్. What is meant by matter? What is this? This is chalk piece. What is this? This is board. Okay, chalk piece some occupy space and some weight present, and board also some occupy space and some weight present. అంటే యూనివర్సల్ లో ఉన్నాయన్నీ కొంత స్పేస్ ని ఆక్యుపై చేస్తే అంటే కొంత వెయిట్ ప్రెసెంట్ అయి ఉంటాయి. సో మ్యాటర్ అంటే ఏంటంటే వాట్ ఈస్ meant by మ్యాటర్ మా ఎనీథింగ్ యువర్ చాయిస్. ఓకే, things which have mass and occupy space. Mass and occupy space are called matter. What is meant by matter ma? Anything's your choice. Things which have mass and some occupy space are called matter. Okay, so matter is made up of element. Element already we know that chemistry ante compulsory element undali. Elements lekapothe asalu chemistry లేదు. What is meant by element? Element means a basic form of matter that cannot be broken down into simpler substances by overall chemical reaction. So that is called element. What is meant by element ma? A basic form of matter that cannot be broken down into simpler substances by overall chemical reaction. So that is called element. Already we know that. Till now how many elements are there ma? Till now 118 elements are there. How many elements? 118 elements. సో ఈ 118 ఎలిమెంట్స్ మనం బై హార్ట్ అవసరం లేదు, కానీ 118 ఎలిమెంట్స్ జస్ట్ నేమ్స్ మీకు తెలిస్తే సరిపోతుంది. కానీ కంపల్సరీ మనకి 30 ఎలిమెంట్స్ కంపల్సరీ రావాలి. 30 ఎలిమెంట్స్ అంటే 1 to 30 ఎలిమెంట్స్. యాక్చువల్గా మీకు స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ 1 to 30 ఎలిమెంట్స్ బై హార్ట్ చేయడం అది చాలా డిఫికల్ట్. ఓకే, బై హార్ట్ చేయడం అంటే కంపల్సరీ మధ్యలో 1 or 2 మిస్ చేస్తారు, లేదంటే ఆర్డర్ మిస్ అవుతుంది, ఇదంతా వేస్ట్. సో 1 to 30 ఎలిమెంట్స్ని ఈజీగా మనము మైండ్లో ఎలా ఈజీగా గుర్తించుకోవాలో నేను చెప్తాను. ఓకే, యాక్చువల్గా 1 to 30 ఎలిమెంట్స్ ఆర్డర్ ఒకసారి చెప్తాను, నేను ఫాలో అవ్వండి. ఏంటవి? హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఇవి 1 to 30 ఎలిమెంట్స్ ఆర్డర్. ఈ 1 to 30 ఎలిమెంట్స్ ఆర్డర్ బై హార్ట్ చేస్తే కంపల్సరీ మిస్ చేస్తారు, మధ్యలో ఎక్కడైనా మీకు మిస్ అవుతుంది. అలా బై హార్ట్ చేయకుండా ఈజీగా ఒక షార్ట్ కట్ చెప్తాను, ఆ షార్ట్ కట్ లో ఫాలో అవ్వండి. ఈజీగా జస్ట్ మీ ఫింగర్ ఇలా ఫింగర్స్ తో మీరు ఈజీగా 1 to 30 ఎలిమెంట్స్ ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు. ఓకేనా, నేను చెప్తాను, నేను ఫాలో అవ్వండి. హై హీలీ బేబో వాటినా హై హీలీ బేబో. ఓకే, అది 1 to 5 ఎలిమెంట్స్. హై హీలీ బేబో 1 to 5. కానై ఆ ఫ్లో ని 6 to 10. సో మే అల్యూసిఫా 11 to 15. Sa clo ar po ka 16 to 20. Ska tai ve chromum 21 to 25. I ko ni ka ji. సింపుల్, ఏమీ లేదు, జస్ట్ మీరు ఒక సాంగ్ కింద ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. ఏంటమ్మది? ఐ హీలీ బేబో కానే అఫ్లోని సోమే అల్యూసిఫా సక్లో ఆర్పోకా స్కాటే విక్రమం ఐకోని కాజీ. ఇది మీకు ఒకసారి నేను బోర్డు మీద నోట్ చేస్తాను, మీరు నోట్స్లో అది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. నీట్గా ఎక్కడైనా నీట్గా నోట్ చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. అంటే బై హార్ట్ చేయొద్దు, ఎప్పుడు కూడా మనం బై హార్ట్ చేయకూడదు. బై హార్ట్ చేస్తే కంపల్సరీ 1 or 2 ఎలిమెంట్స్ మిస్ అవుతాయి ఆర్డర్లో. సో బై హార్ట్ చేయకుండా సింపుల్గా మీరు నేర్చుకోండి. ఓకేనా ఈ ఆర్డర్ ఒకసారి నేను బోర్డు మీద మీకు నోట్ చేస్తాను నీట్ గా నోట్ చేసుకోండి
ఓకే స్టూడెంట్స్, ఒకసారి ఆర్డర్ చూడండి, నేను బోర్డు మీద నోట్ చేస్తాను. చూడండి. హై హీలీ బేబో కానై ఆఫ్లోని సోమే అల్యూసిఫా సక్లో ఆర్ పోకా స్టార్టై వెక్రోమం ఐకోని కాసి. ఓకే, ఫస్ట్ చూడండి. హై హీలీ బేబో. హై మీన్స్ వాట్? హైడ్రోజన్. He, helium. Li, lithium. Be, beryllium. Bo, boron. Okay, Hi, hydrogen. He, helium. Li, lithium. Be, beryllium. Bo, boron. 1 to 5 completed. Next 6 to 10. Ka, carbon. Ni, nitrogen. A, oxygen. Flo, fluorine. Ni, neon. 6 to 10 completed. Next 11 to 15. So, sodium. Me, magnesium. Aluminium. C, silicon. Fa, phosphorus. Okay, 11 to 15 completed. Next 16 to 20 mark. Sa, sulfur. Chlorine. R, argon. Po, potassium. Ka, calcium. Okay, ఐహీలీ బేబో కానే అఫ్లోని సోమే అల్యూసిఫా సక్లో ఆర్ పోకా. నెక్స్ట్ స్కాటై వెక్రోమం. స్కా, స్కాండియం. టై, టైటానియం. వే, వెనాడియం. క్రో, క్రోమియం. మమ్, manganese. Okay my dear. Next 26 to 30. Iron. Cobalt. Nickel. Copper. Zinc. Okay నాన్న, ఒకసారి చూడండి. యాక్చువల్గా మనము 1 to 30 ఎలిమెంట్స్ బై హార్ట్ చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. అలా బై హార్ట్ చేయకుండా సింపుల్గా 1 to 30 ఎలిమెంట్స్ ఒక ఆర్డర్లో మీరు ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనా? ఐహీలీ బేబో కానే అఫ్లోని సోమే అల్యూసిఫా సక్లో ఆర్పోకా స్కాటై వెక్రోమం ఐకోని కాజీ. ఓకే, హైడ్రోజన్. హీలియం. లిథియం. బెరిలియం. బోరాన్. Carbon. Nitrogen. Oxygen. Fluorine. Neon. Sodium. Magnesium. Aluminium. C, silicon. Phosphorus. Sulfur. Chlorine. Argon. Potassium. Calcium. Scandium. Titanium. Vanadium. Chromium. Manganese. Iron. Cobalt. Nickel. Copper. Zinc.
ఓకేనా స్టూడెంట్? సో 1 to 30 ఎలిమెంట్స్ ఆర్డర్ మీరు కంపల్సరీ ప్రతి ఒక్కరికి రావాలి. కంపల్సరీ ఇది ఫాలో అవ్వండి. ఈ ట్రిక్ ఫాలో అవుతే మీరు ఈజీగా బై హార్ట్ చేయకుండా 1 to 30 ఎలిమెంట్స్ని మనము ఈజీగా మనం మైండ్లో ఉంచుకోవచ్చు. సో ఫాలో అవ్వండి కంపల్సరీ. సో నెక్స్ట్ వీడియోలో నేనేం చేస్తాను అంటే ఈ 1 to ఎలిమెంట్స్ సింబల్స్ డిస్కస్ చేసుకుందాం. అంటే సింబల్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సమ్ ఎగ్జాంపుల్ ఏపీ మీన్స్ ఫుల్ ఫామ్ ఆంధ్రప్రదేశ్. ఏపీని మనం ఎలా మెన్షన్ చేస్తున్నాం? షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఏపీ. ఓకే, నెక్స్ట్ ఎంపీ మీన్స్ మధ్యప్రదేశ్ని మనం షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఎంపీ కింద మనం మెన్షన్ చేస్తున్నాం. అలాగే ఉత్తరప్రదేశ్ని కూడా యూపీ అని మెన్షన్ చేస్తాం. అంటే ఫుల్ ఫామ్ని షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ కింద మనం అరేంజ్ చేసుకుంటున్నాం, అంటే మన కన్వీనియన్స్. సేమ్ ఎలిమెంట్స్లో కూడా ఓకే, హైడ్రోజన్ అంటే HYDROGEN, ఆక్సిజన్ OXYGEN, కార్బన్ CARBON. ఇలా కంప్లీట్ ఫుల్ ఫామ్ కాకుండా ఎలిమెంట్స్ని కూడా షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ కింద అరేంజ్ చేశారు. దాన్ని మనం సింబల్స్ అని మెన్షన్ చేసుకుంటాం. వాట్ ఈస్ meant by symbols మా? షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఆఫ్ an element. So that is called symbol. Some example, హైడ్రోజన్ సింబల్ H. అంటే హైడ్రోజన్ ఫుల్ ఫామ్ పెట్టకుండా జస్ట్ H అంటే హైడ్రోజన్ సింబల్ రిప్రజెంటేషన్ అన్నమాట, సింబాలిక్ రిప్రజెంటేషన్. అదే సమ్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉందనుకోండి. ఆక్సిజన్ ఫుల్ ఫామ్ ఏంటి? OXYGEN. సో ఆక్సిజన్ షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ ఏంటి? O అంటే సింపుల్ షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్. అవే మనం సింబల్స్ అని మనం మెన్షన్ చేసుకుంటాం. ఈ సింబల్స్ డైరెక్ట్ కాకుండా కొన్ని ఎలిమెంట్స్ లాటిన్ నేమ్ని బేస్ చేసుకుని వస్తాయి మనం, కొన్ని ఎలిమెంట్స్ సైంటిస్ట్ నేమ్ని బేస్ చేసుకుని వస్తాయిరా, కొన్ని ఎలిమెంట్స్ కంట్రీ నేమ్ బేస్ చేసుకుని వస్తాయి, కొన్ని ఎలిమెంట్స్ ప్లానెట్స్ నేమ్స్ని బేస్ చేసుకుని వస్తాయి. అవి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కంపల్సరీ ఈ వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి, మీకు లైఫ్ లాంగ్ యూస్ఫుల్. సమ్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ స్టూడెంట్ అనుకో, 6th క్లాస్ స్టూడెంట్కి వాడు బీటెక్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కెమిస్ట్రీ ఉంటుంది. సో ఇవి కంపల్సరీ యూజ్ అవుతాయి. ఓకేనా? 10th క్లాస్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, బీటెక్ స్టూడెంట్స్ అయినా ఇవి కంపల్సరీ యూజ్ అవుతాయి. కాబట్టి నేను ఒక కాన్సెప్ట్ని తీసుకుని ఆ కాన్సెప్ట్ స్టార్టింగ్ నుంచి అంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి డెప్త్కి వెళ్తాను. ఇప్పుడు మనం పీరియాడిక్ క్లాసిఫికేషన్ స్టార్ట్ చేశాను. ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఫస్ట్ బేసిక్ ఇది. సో ఈ బేసిక్ని స్టార్ట్ చేసుకుని నేను డెప్త్కి వెళ్తూ ఉంటాను. నన్ను ఫాలో అవ్వండి, నా వీడియోస్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.